ఓకే. ప్రదీప్ మీరు మ్యూట్ లో పెట్టండి, మీ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి. ఓకే. నిన్న మనము క్లాసెస్ స్టార్ట్ చేశాం కదా. బ్యాచ్. ఎస్ మేడం. సో అయితే నిన్న కొంచెం నాకు డిస్టర్బెన్స్ ఉండడం వల్ల నేను కొంచెం కంగారు పడ్డాను. మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయానని నా ఫీలింగ్. ఒకసారి ఈరోజు మళ్ళీ ఒకసారి చూద్దాము. సో మనకైతే క్లాస్ ఎందుకు నేర్చుకోవాలి అనేది అయితే క్లారిటీ వచ్చింది, రైట్? వై క్లాస్. సో క్లాస్ వల్ల బెనిఫిట్స్ చూసాం మనం నిన్న. నిన్న ఒక క్వశ్చన్ అడిగారు మన ప్రదీప్, సెల్ఫ్ కి సిఎల్ఎస్ కి అసలు ఆ డిఫరెన్స్ ఏంటి, దాన్ని ఎందుకు యూజ్ చేస్తాం అనేసి. ఐ థింక్ ఆ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ గా. ఓకే. లెట్ మీ టేక్ ద న్యూ విండో. సో బేసికల్ గా ఇది మనం డిస్కస్ చేసాం, బట్ స్టిల్ సమ్ కన్ఫ్యూజన్ ఉంది, అంటే థియరిటికల్ గా కన్ఫ్యూజన్ ఉంది చాలా వరకు. సో ఆ కన్ఫ్యూజన్ ని ఈరోజు మనం పోగొడదాం. ఓకే, లెస్ట్ ఆన్లైన్ క్లాస్. బేసికల్ గా మళ్ళీ స్టార్ట్ చేద్దాం దీన్ని ఫస్ట్ నుంచి. ఇవన్నీ తీసేద్దాం. ఓకే. సో మీకు తెలుసు, ఒక క్లాస్ ని పైథాన్ లో క్రియేట్ చేయాలంటే మనం ఏ కీవర్డ్ ని యూజ్ చేయాలి? క్లాస్ అనే కీవర్డ్ ని యూజ్ చేయాలి, రైట్? సో ఈ క్లాస్ అనేది ఏంటంటే ఒక బ్లూ ప్రింట్ లాంటిది. దీని నుంచి మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్. ఓకే. కార్. ఇది వచ్చేసి ఓబీజే ఆబ్జెక్ట్. సో ఇది బ్లూ ప్రింట్ అయితే ఇదేమవుతుందంటే ఆబ్జెక్ట్ అవుతుంది, హలో, రైట్? నాకు మీ స్క్రీన్ కనపడలేదు. సారీ, నేను స్క్రీన్ షేర్ చేయలేదా? చెప్పాలిగా మరి. ఓకే. ఇప్పుడు కనిపిస్తుందా? ఆ, ఓ, రాజు గారు మీరు ఇప్పుడు మీరు మీరు రిప్లై అయ్యండి రాజు గారు, ఎందుకంటే ప్రదీప్ ది బాగా బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది. స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ కనిపిస్తుంది. ఓకే. సో నిన్న కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను నేను బేసికల్ గా. అంటే నాకు బ్యాక్గ్రౌండ్ లో కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండడం వల్ల కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. సో ఈరోజు చూద్దాము. సో బేసికల్ గా మనము పైథాన్ లో ఒక క్లాస్ ని క్రియేట్ చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ ద క్లాస్ కీవర్డ్. సో మనం ఫంక్షన్ ని క్రియేట్ చేసేటప్పుడు మనము ఏ కీవర్డ్ యూజ్ చేస్తాం? డెఫ్కి. డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసాం, రైట్? సేమ్ అట్లాగే ఇక్కడ క్లాస్. సో అయితే ఇది బ్లూ ప్రింట్ అవుతుంది. ఓకే. ఇది బ్లూ ప్రింట్ అయితే దీని నుంచి మనము ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. ఈ ఆబ్జెక్ట్స్ అంటే ఏందో, వీటి కథ ఏందో ఈరోజు చూద్దాం. ఓకే. సో ఇది ఆబ్జెక్ట్ అంటే ఎగ్జిస్టింగ్. సో దీని నుంచి మనం ఇప్పుడు మనము ఫంక్షన్ లో ఒక టాస్క్ క్రియేట్ చేసినప్పుడు దాన్ని కాల్ చేస్తాం కదా. ఎస్. బేసికల్ గా మనం యా డెఫ్ ఎడిషన్ అనే ఫంక్షన్ ని క్రియేట్ చేసినప్పుడు దీన్ని కాల్ చేయాలంటే ఇట్లా కాల్ చేస్తున్నాం కదా, రైట్? అంటే ఇన్వోక్ చేస్తున్నాం. సేమ్ అట్లాగే ఈ క్లాస్ ని ఇన్వోక్ చేయాలంటే మనము ఇలా కాల్ చేసుకుంటాం. అయితే ఇక్కడ ఏంది అంటే ఇక్కడ కాలింగ్ అంటాము, ఇక్కడ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం అంటాం. ఓకేనా? అయితే ఈ క్లాస్ లో మనకి తెలియాల్సిన కాన్సెప్ట్స్ ఏంటి అనేవి చూద్దాం ఇప్పుడు. వై క్లాస్. నేను ఇది కాదు, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఒకటి తీసుకొచ్చాను. క్లాస్ లో కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి. ఎస్. సో ఈ టెర్మినాలజీస్ చూద్దాం వన్ బై వన్. సో ఇక్కడ మీరు చూస్తే ఇవి ఉన్నాయి చూసారా, కాంపోనెంట్స్. సో వీటి యొక్క మీ యాక్చువల్ మీనింగ్ అని మీకు తెలిసినట్లయితే మీకు పైథాన్ క్లాసెస్ అనేవి క్లియర్ గా అర్థమైనట్టు. సో మనకి ఇక్కడ వచ్చేసి క్లాస్ అట్రిబ్యూట్స్, కన్స్ట్రక్టర్స్, ఇన్స్టాన్స్ అట్రిబ్యూట్స్, ఇన్స్టాన్స్ మెథడ్స్, క్లాస్ మెథడ్స్, స్టాటిక్ మెథడ్స్, ప్రాపర్టీ మెథడ్స్, మ్యాజిక్ మెథడ్స్. ఓకే. సో ఈ టెర్మినాలజీస్ అన్ని కూడా మనము
ఒక క్లాస్ లో చూస్తాం. అయితే వీటి యొక్క యూజ్ ఏంటి, అసలు ఈ క్లాస్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, ఇన్స్టాన్స్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మీకు ఇమేజ్ కనిపిస్తుందా? ఎస్ సార్. ఓకే, రైట్. సో ఇప్పుడు క్లాస్ అట్రిబ్యూట్స్ మొత్తం టెర్మినాలజీస్ మొత్తం కూడా నేను తీసుకొచ్చాను ఒక ఒక లైక్ ఒక ప్రోగ్రామ్ లో అన్నిటి గురించి అర్థమయ్యేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి క్లాస్ అట్రిబ్యూట్స్. మీరు చూసినట్లయితే ఇవి ఎక్కడ ఉన్నాయి? ఆన్ ది టాప్ ఆఫ్ ది అండర్ క్లాస్ వేరియబుల్. సో ఇవన్నీ ఏంటి, ఇక్కడ మీరు చూసినట్లయితే క్లాస్ అట్రిబ్యూట్ షేర్డ్ అక్రాస్ ఆల్ ఇన్స్టెన్సెస్. ఓకే, ఈ మీ- ఈ ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ మీకు ఖచ్చితంగా అర్థం అవ్వాలి. దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే, ఓకే, దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే మీరు ఏదైనా డేటాని ఆల్ ఇన్స్టెన్సెస్, ఓకే, నేను మీకు చెప్తా. దీనికి ఎగ్జాంపుల్, దాని మీనింగ్ కి ఎగ్జాంపుల్ నిన్న నేను డౌన్లోడ్ చేసి, షిట్, ఉందా పోయింది అది, ఒక్క నిమిషం. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అది. షిట్, ఓపెన్ రీసెంట్. బేసికల్గా ఒక డయాగ్రామ్ క్రియేట్ చేశాను నేను, అక్కడ మిస్ మిస్ చేసినట్టున్నా. ఫైనల్ పీడిఎఫ్ అసైన్మెంట్స్ డౌన్లోడ్స్ ఇవి నేను ఎక్స్పెక్ట్ చేయడం మర్చిపోయినట్టు. దీన్ని ఎడ తీసుకురావాలా? ఓపెన్ ఫ్రమ్ గూగుల్ డ్రైవ్ డివైస్. సో నిన్న వర్క్ చేసింది ఈరోజు 11, 13. అమ్మాయి ఉంది, ఒక్క నిమిషం. నిన్న మీకు ఆ సెల్ఫ్ అనే కాన్సెప్ట్ అర్థం కాలేదు కదా, దానికోసం కొంచెం ప్రిపేర్ అయ్యా యాక్చువల్గా. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు. సెల్ఫ్, మిస్ అవ్వాల, కాపీ. ఓకే, 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 కనిపిస్తుందా స్క్రీన్? యా. సో ఇక్కడ, ఓకే, రాజు కనిపిస్తుందా స్క్రీన్? హలో. ఎస్ సాయిరామ్. యా, కనిపిస్తుంది. ఎస్.
సో బేసికల్ గా మనం మనం ఒక క్లాస్ ని నేర్చుకుంటున్నప్పుడు మనకు కావాల్సిన టెర్మినాలజీస్ అన్నమాట ఇవన్నీ కూడా. క్లాస్ అట్రిబ్యూట్స్, ఇన్స్టాన్స్ మెథడ్స్, క్లాస్ మెథడ్స్. అయితే ఈ క్లాస్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, ఓకే, ఇన్స్టాన్స్ అట్రిబ్యూట్స్ అంటే ఏందో చూద్దాం ఫస్ట్. ఓకే, తర్వాత మెథడ్స్ గురించి మాట్లాడదాం. సో ఈ క్లాస్ అట్రిబ్యూట్స్, ఈ క్లాస్ అట్రిబ్యూట్స్ అంటే ఎక్కడైతే మనకి షేర్డ్ డేటా, ఓకే, షేర్డ్ డేటా ఉంటుందో ఆ డేటాని మనం క్లాస్ వేరియబుల్లో పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒక స్కూల్కి సంబంధించింది అనుకుందాం. సారీ, ఒక స్టూడెంట్కి సంబంధించింది అనుకుందాం. ఓకేనా? సో స్టూడెంట్కి కామన్గా ఉండేది ఏంటి? స్కూల్ నేమ్ అండ్ స్కూల్ లొకేషన్. ఓకే, అంతే కదా. ప్రతి స్టూడెంట్ కి కామన్ గా వాళ్ళ స్కూల్ పేరు ఉంటుంది కదా, అది కామనే కదా ఏ స్టూడెంట్ కైనా. ఆ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరికి అది కామన్. సో ఆ స్కూల్ ఎక్కడ ఉంది, లొకేషన్ కూడా కామన్ గానే ఉంటుంది, రైట్? సో ఆ టైప్ ఆఫ్ డేటాని మనము క్లాస్ అట్రిబ్యూట్ లో స్టోర్ చేసుకోవాలి. వాటిని క్లాస్ వేరియబుల్స్ అంటాం. ఓకే, సో ఈ క్లాస్ వేరియబుల్స్ ని, ఓకే, ఈ క్లాస్ వేరియబుల్స్ అండర్ ఇక్కడ SCHOL స్కూల్, సారీ, SCHOL స్కూల్ అండర్ స్కోర్ నేమ్ ఇజ్ ఈక్వల్ టు వికాస్. యాక్చువల్ నేను చదివింది అనమాట. లొకేషన్ నెల్. సో దీని మీనింగ్ ఏంటంటే మీకు ఎక్కడైనా సరే డిఫరెంట్ స్టూడెంట్స్ అంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ గాన కామన్ డేటాని షేర్ చేసుకోవాలనుకుంటే యూ షుడ్ పుట్ ద డేటా ఇన్ క్లాస్ వేరియబుల్స్. దట్ ఈస్ నథింగ్ బట్ క్లాస్ అట్రిబ్యూట్స్. సో ఇవి ఏంటంటే ఇది, వీటిని అట్రిబ్యూట్స్ అంటాం. బేసికల్ గా మనం ఆల్రెడీ చూసాం. ఈ అవుట్ సైడ్ ఉన్నాయి అనుకోండి, వీటిని ఏమని పిలుస్తాం? క్లా ఇది స్కూల్ నేమ్ అనే వేరియబుల్ కి వికాస్ అనే డేటాని అసైన్ చేసాం. లొకేషన్ అనే వేరియబుల్ కి నెల్లూరు అనేది అసైన్ చేసాం, రైట్? అదే మనము ఇన్సైడ్ క్లాస్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఒక క్లాస్ లో గానే ఇవి కానీ మెన్షన్ చేస్తే వీటిని ఏమని పిలుస్తాం అంటే క్లాస్ అట్రిబ్యూట్స్ అంటాం, లేదంటే క్లాస్ వేరియబుల్స్. టర్మినాలజీ ఓకేనా? అర్థమైంది ఇది? ఎక్కడ కామన్ గా షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు. క్లియర్ ఉంది కదా? సో అది దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్లాస్ అట్రిబ్యూట్స్. ఓకే, మీరు ఏదైనా డేటాని కామన్ గా షేర్ చేసుకోవాలంటే అవి ఇక్కడ షేర్ చేస్తాం. ఇప్పుడు ఇన్స్టెన్స్. ఓకే, ఇన్స్టెన్స్ అంటే, సో ఇప్పుడు ఈ- ఒక స్టూడెంట్స్ తీసుకున్నాం అనుకోండి, సాయి అనే స్టూడెంట్స్ తీసుకున్నాం అనుకోండి. సాయికి సాయి సంబంధించిన నేమ్ ఉంటుంది, సాయి ఏజ్ ఉంటుంది, సాయి ఏ క్లాస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే ఇప్పుడు సురేష్ తీసుకున్నాం అనుకోండి, సురేష్ కి సంబంధించిన డేటా ఇదంతా. అలాగే రెండు సురేష్లు తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ గారు తీసుకున్నాం అనుకోండి, రాజ్ గారికి సంబంధించిన డేటా. ఓకే, సో ఇదేంటిది? ఇన్స్టెన్స్ లెవెల్ డేటా. వీటిల్ని మనం ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్ అంటాం. ఓకేనా? ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్ ఆర్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఓకే, సో ప్ర- అన్- ప్రతి స్టూడెంట్ ప్రతి ఆబ్జెక్ట్ షేర్ చేసుకున్న డేటాని క్లాస్ లో పెడితే అవి క్లాస్ వేరియబుల్స్ అంటాం. ఒకవేళ ఇండివిజువల్ డేటా కావాలి అనుకుంటే దాన్ని ఎక్కడ పెడతాం? ఇన్స్టెన్స్ లో పెడతాం. ఇది క్లియరా మీకు? కామన్ డేటా వచ్చేసి ఎక్కడ పెడతాం? క్లాస్ వేరియబుల్స్. ఇండివిజువల్ డేటా ఎక్కడ పెడతాం? ఇన్స్టెన్స్ వేరియబుల్స్. అయితే ఈ కామన్ వేరియబుల్ కి ఇన్స్టెన్స్ వేరియబుల్ కి ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే, కామన్ వచ్చేసి సిఎల్ఎస్ తీసుకుంటాం. ఓకే, కామన్ వచ్చేసి సిఎల్ఎస్ తీసుకుంటాం. అదే ఇండివిజువల్ కావాలనుకోండి, సెల్ఫ్ తీసుకుంటాం. దీన్ని మనం ఆబ్జెక్ట్ లెవెల్ అంటాం, దీన్ని మనం క్లాస్ లెవెల్ అంటాం. జస్ట్ ఈ టెర్మినాలజీస్. అర్థమైందా? ఈ క్లారిటీ అయితే వచ్చిందా? రాస్కర్, క్లారిటీ వచ్చిందా మీకు? ఎస్ సాయిరామ్ గారు. యా. ప్ర ప్రదీప్, మీకు క్లారిటీ వచ్చిందా? అది వచ్చింది. క్లాస్ అట్రిబ్యూట్స్ అయితే వచ్చేసింది క్లాస్. నో. సో మీరు ఎలా థింక్ చేయాలంటే, కామన్ అట్రిబ్యూట్స్ వచ్చేసి క్లాస్ లో పెట్టుకుంటాం. ఓకే, ఇండివిజువల్ గా కావాలంటే ఇన్స్టాంట్ లో పెట్టుకుంటాం, అంటే సెల్ఫ్ పెట్టుకుంటాం. ఇప్పుడు ప్రోగ్రామ్ చూద్దాం సింపుల్ గా. ఇదేంది? కామన్. సో నేను ఇక్కడ ఒక మెన్షన్ చేస్తాను, కామన్లీ షేర్డ్ డేటా.
ఓకే. సో ఇప్పుడు నేను ఒక కన్స్ట్రక్టర్ తీసుకుంటున్నాను, డెఫ్ ఇనిట్. ఓకే. దీంట్లో నేమ్, ఏజ్, క్లాస్. క్లాస్ అనేది తీసుకుందాం, క్లాస్ అని తీసుకుందాం, బట్ డిఫరెంట్ చేద్దాం ఇట్లా. ఓకే. సో సెల్ఫ్ డాట్ నేమ్, ఓకే, నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్, సెల్ఫ్ డాట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఏజ్, సెల్ఫ్ డాట్ క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు క్లాస్. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇప్పుడైతే మీకు సెల్ఫ్, ఓకే, సెల్ఫ్ అనే పదం వస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఇండివిజువల్ డేటా. ఓకేనా? ఇండివిజువల్ డేటా లేదంటే ఇన్స్టెన్స్ ఆబ్జెక్ట్ లెవెల్ డేటా సెల్ఫ్ అనే పదం ఉంటే. ఓకే. రైట్. నేను ఓకే స్టూడెంట్ అనేది తీసుకుందాం. ఈ దీని ఇన్నిట్ ఎందుకండి యూస్ చేస్తారు? చెప్తాను. స్టూడెంట్, రైట్. సో ఇప్పుడు మీరు ఫంక్షన్ ని క్రియేట్ చేసేటప్పుడు డేటాని పంపించాలనుకోండి ఫంక్షన్లోకి, మీరు ఏం చేసేవాళ్ళు? ఫంక్షన్ ని కాల్ చేసేటప్పుడు రిమైండర్. డేటాను పంపించాలంటే ఇక్కడ మీరు 1 2 3 అని పంపించేవాళ్ళు. ఇక్కడ ఏ బి సి అని పెట్టుకునేవాళ్ళు, రైట్? అంతే కదా? ఎస్ సార్. రైట్. సేమ్ అలాగే ఇప్పుడు మీరు స్టూడెంట్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకోండి. ఓకేనా? సో స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయనప్పుడు ఈ స్టూడెంట్ కి ఇనిషియల్ గా డేటా పంపించాలి కదా, ఇనిషియల్ గా డేటా. సో ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడు మనము ఏమైనా డేటా పంపించాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఇనిట్. దీని యొక్క కన్స్ట్రక్టర్ అంటాం. అంటే కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మనం. అర్థమైందా? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఒకవేళ మీకు ఇది అవసరం లేదనుకోండి, అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకోవాలంటే మీరు ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటే మీరు కన్స్ట్రక్టర్ యూజ్ చేయాలి. క్లియరా? ప్రదీప్ క్లియరా? ఇంకా సెల్ఫ్ ఒక బ్యాలెన్స్. సారీ ఏంటి? కన్స్ట్రక్టెడ్ అంటే క్లారిటీ వచ్చింది. ఇన్పుట్ ఇవ్వాలంటే కన్స్ట్రక్టర్ డెఫినెట్ గా యూజ్ చేయాలి. క్లారిటీ వచ్చింది. ఎస్, అవును. ఓకే. సో మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఫస్ట్ ఈ క్లాస్ ని కాల్ చేస్తున్నాం. ఇక్కడ ఆబ్జెక్ట్ సారీ ఇక్కడ ఫంక్షన్ మనం కాల్ చేసినప్పుడు చూడండి సింపుల్ గా జస్ట్ కంపారిజన్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేసాం కదా మనం. ఓకే. సేమ్ మనం క్లాస్ ని ఎలా కాల్ చేస్తాం? ఇలా కాల్ చేస్తాం, రైట్? ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఏదైనా ఇన్పుట్ పంపించాలనుకోండి ఏమంటున్నాం? 2 3 అండ్ ఇక్కడ ఏమిస్తాం? ఏ కామా అలా ఇస్తాం. సేమ్ ఇప్పుడు నేను దీని లోపల స్టూడెంట్ నేమ్ ఇన్ఫర్మేషన్ పంపించాలంటే ఈ పంపించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ లేదు చూడండి, ఇక్కడ క్యాచ్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు మనం ఈ పంపించిన డేటా ఈ ఏబీలు ఎట్లా క్యాచ్ చేసినాయో ఇప్పుడు మనం దీంట్లో పంపించిన డేటాని ఇవి క్యాచ్ చేస్తుంది, ఈ కన్స్ట్రక్టర్ క్యాచ్ చేస్తుంది. క్లియరా? రైట్. ఓకే. సో దీంట్లో వచ్చేసి ఇప్పుడు నేను సాయి, ఓకే, 30, క్లాస్ 10th, సారీ 10th క్లాస్. ఓకే. సో ఇది వచ్చేసి ఎవరు? సాయి, స్టూడెంట్ సాయి. ఓకే సాయి, మళ్ళీ స్టూడెంట్ 1, స్టూడెంట్ 1. నేను మళ్ళీ ఇంకొక స్టూడెంట్ని యాడ్ చేస్తున్నా. ఓకే. సో స్టూడెంట్ 2, స్టూడెంట్ 3, ఇప్పుడు సురేష్ 32, 8, వచ్చేసి రాజ్ 26, 7th. సో ఇప్పుడు ఏమంది, ముగ్గురు ఉన్నారు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ముగ్గురికి 3 ఇన్ఫర్మేషన్ ఉంది, రైట్? సేమ్ ఇక్కడ
మనం ఏం చేసాము, ఒక క్లాస్ నుంచి స్టూడెంట్ 1, స్టూడెంట్ 2, స్టూడెంట్ 3. సో వీళ్ళ యొక్క ఇండివిజువల్ డేటా ఇదంతా కూడా. సో ఇప్పుడు స్టూడెంట్ 1 సంబంధించిన ఇండివిజువల్ డేటా, స్టూడెంట్ 2. ఇప్పుడు మనము ఇక్కడ ఏం చేద్దామంటే డెఫ్ డిస్ప్లే స్టూడెంట్ ఇన్ఫో అని కొడదాం. ఓకే, నేను ఏం చేస్తాను అంటే ప్రింట్, నేనేం చేస్తాను అంటే నేమ్ నేమ్ ఏముంది, సెల్ఫ్ డాట్ నేమ్ ఏజ్ సెల్ఫ్ డాట్ ఏజ్. నెక్స్ట్ క్లాస్ సెల్ఫ్ డాట్ క్లాస్. ఓకే, సో ఇప్పుడు నేను ఫస్ట్ స్టూడెంట్, ఓకే ఇక్కడ 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. నేను స్టూడెంట్ 1 యొక్క ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నాను. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాం, స్టూడెంట్ 1 డాట్ డిస్ప్లే స్టూడెంట్ ఇన్ఫో రన్ చేస్తే మనకి ఏమవుతుంది, ఏమైంది ఇది, ఓ ఇక్కడ ఇది అసైన్ చేయలేదు. చూసారా, నేమ్ ఏజ్ క్లాస్. నేమ్ ఎవరిది, స్టూడెంట్ 1 కాల్ చేశాం కాబట్టి స్టూడెంట్ 1. ఇప్పుడు నేను స్టూడెంట్ 2 కాల్ చేస్తాను, రైట్. సురేష్ 27/8. ఇప్పుడు నేను స్టూడెంట్ 3 కాల్ చేస్తాను. సో ఇప్పుడు మీకు ఏం అర్థమైంది. సో ఇప్పుడు మనము ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినప్పుడు ఇవి అంతా కూడా సెల్ఫ్. సెల్ఫ్ అంటే ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ లెవెల్ కాబట్టి. సో వాళ్ళకి ఇండివిజువల్ డేటా, వాళ్ళ డేటా వాళ్ళకి వచ్చింది, రైట్. సో ఇప్పుడు వీళ్ళు ముగ్గురికి కామన్ గా ఉంది ఎవరు, స్కూల్, రైట్. ఈ స్కూల్ అనేది ముగ్గురికి కామన్ గా ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ స్కూల్ అనేది ముగ్గురికి కామన్ గా ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ డెఫ్ స్కూల్ ఇన్ఫో, దీన్ని లేదు అంటే మీరు డైరెక్ట్గా, నేను స్టూడెంట్ 1, ఓకే స్టూడెంట్ 1 తీసుకుందాం. నేను ఇక్కడ ప్రింట్ స్టూడెంట్ 1 డాట్ స్కూల్ నేమ్, ప్రింట్ స్టూడెంట్ 1 డాట్ లొకేషన్. ఇప్పుడు స్టూడెంట్ 1కి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చింది, సాయి 10th క్లాస్. బట్ ఈ స్టూడెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లో నేనేమైనా స్కూల్ ఇన్ఫర్మేషన్ పాస్ చేశానా, పాస్ చేయలేదు. బట్ ఎక్కడి నుంచి వచ్చింది, సో ఈ స్టూడెంట్ కి కామన్ గా ఏముంది ఇక్కడ, ఈ ఇన్ఫర్మేషన్ అంటే క్లాస్ వేరియబుల్స్ లో ఆ ఇన్ఫర్మేషన్ నేను పెట్టుకున్నాను. ఇప్పుడు సేమ్ మనము స్టూడెంట్ 2 స్టూడెంట్ 2. ఓకే, సో ఇప్పుడు రన్ చేద్దాం మళ్ళీ. చూడండి, సో ఇవేంది, వాళ్ళ యొక్క ఇండివిజువల్ డేటా, ఎవరిది వాళ్ళది. సో ఇక్కడ సాయి ఉన్నాడు, ఇక్కడ సురేష్ ఉన్నాడు, ఏజ్ వచ్చేసి 30, క్లాస్. బట్ ఇక్కడ ఇద్దరికి చూడండి, ఇద్దరికి ఏమొచ్చింది, కామన్ గా క్లాస్ స్కూల్ నేమ్ ఏమొచ్చింది, వికాస్ లొకేషన్ ఏమొచ్చింది. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా, ఏం రాసు, క్లారిటీ వచ్చిందా మీకు. షేర్డ్ డేటా, ఇండివిజువల్ డేటా. షేర్డ్ డేటా వచ్చేసి క్లాస్ అట్రిబ్యూట్స్, క్లాస్ వేరియబుల్స్ లో పెట్టుకుంటాము. అంటే ఇది ఏంటంటే మీరు డిజైన్ చేసేటప్పుడు మీరు ఇట్లా థింక్ చేస్తారు అనమాట.
ఇండివిజువల్ ఆబ్జెక్ట్ లెవెల్ కావాలనుకుంటే ఆ డేటా మొత్తం మనం సెల్ఫ్ ని యూజ్ చేసుకొని పెట్టుకుంటాం. సో ఈ క్లాస్ అట్రిబ్యూట్స్ కి ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ కి మీనింగ్ అయితే మీకు క్లారిటీ వచ్చిందా? ఫస్ట్ క్లాస్ అట్రిబ్యూట్స్, ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్. ఎస్. ప్రదీప్ మీకు అర్థమైందా ప్రదీప్? ఓకే. క్లియర్ కదా? సో ఎక్కడైనా మీకు ఇప్పుడు సెల్ఫ్ ఎక్కడైనా కనపడింది అనుకోండి, అప్పుడు మీరు ఎలా థింక్ చేయాలి? ఇట్స్ ఏ ఇండివిజువల్. ఓకే. సో ఇట్స్ ఏ ఇండివిజువల్ అంటే ఆబ్జెక్ట్ లెవెల్ అన్నమాట. ఆబ్జెక్ట్ లెవెల్ అంటే ఈ ఆబ్జెక్ట్ కి సంబంధించింది మాత్రమే. సో ఈ ఆబ్జెక్ట్ కి డిఫరెంట్ ఉంటుంది. సో ఈ రెండు ఆబ్జెక్ట్స్ కి షేర్ చేయాలనుకోండి డేటాని, ఏది యూజ్ చేయాలి? క్లాస్ అట్రిబ్యూట్స్ ని యూజ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇవి ఓకే. ఇప్పుడు ఇన్స్టెన్స్ మెథడ్స్ ఉన్నాయి చూడండి. ఇన్స్టెన్స్ మెథడ్స్ అంటే ఏంటంటే, మీరు ఆబ్జెక్ట్ లెవెల్ డేటా ఉంది కదా, సో ఈ ఆబ్జెక్ట్ లెవెల్ డేటాని ఓకే మీరు ఏమైనా చేయాలి అనుకుంటే యూ కెన్ యూస్ ఇన్స్టెన్స్ మెథడ్స్. ఓకే. సో అది చూద్దాం, తర్వాత మళ్ళీ క్లాస్ మెథడ్స్ చూద్దాం. ఫస్ట్ ఇన్స్టెన్స్ మెథడ్. సో ఆల్రెడీ నేను రాశాను కూడా ఇన్స్టెన్స్ మెథడ్. ఇది ఇన్స్టెన్స్ మెథడ్ కిందే వస్తుంది. ఎందుకంటే ఇది డిస్ప్లే స్టూడెంట్ ఇన్ఫో, సెల్ఫ్ ఉంది. సెల్ఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇండివిజువల్. ఓకేనా? ఇండివిజువల్. సో ఇక్కడ ఏమైంది? ఇది ఆబ్జెక్ట్ లెవెల్ సెల్ఫ్ అనేది. ఇప్పుడు ఓకే ఇది ఆల్రెడీ చెప్పేసాం కాబట్టి ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం కావాలి? క్లాస్ మెథడ్స్. ఇక్కడ మీరు చూసే ఉంటారు ఆన్లైన్ లో @క్లాస్ అని పెట్టుంటారు. ఓకే. @క్లాస్ అని పెడుతుంటారు. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా స్టూడెంట్, ఓకే ఎవరైనా స్టూడెంట్ దీన్ని అప్డేట్ చేయాలనుకుందాం. ఓకే ఈ ఇన్ఫర్మేషన్ అంటే స్టూడెంట్ అంటే ఇక్కడ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఈ క్లాస్ లెవెల్ వేరియబుల్స్ డేటాని అప్డేట్ చేయాలి అంటే క్లాస్ లెవెల్ డేటాని అప్డేట్ చేయాలనుకున్నాం. ఓకేనా? అంటే అప్డేట్ అంటే ఇక్కడ చేంజ్ చేయడం. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయి అనే స్టూడెంట్ ఓకే ఈ స్కూల్ నేమ్ మార్చాడు అనుకుందాం జనరల్ గా. అప్పుడు ఏమవుద్ది? ఈ స్కూల్ నేమ్ మార్చితే ఇప్పుడు స్టూడెంట్ 2కి ఏమొస్తుంది స్కూల్ నేమ్? చెప్తారా? ఇప్పుడు సాయి అనే పర్సన్ ఓకే సాయి అనే పర్సన్ స్టూడెంట్ నేమ్ ని చేంజ్ చేశాడు. ఎక్కడ చేంజ్ చేశాడు అంటే క్లాస్ లెవెల్ షేర్డ్ డేటా చేంజ్ చేశాడు. ఎప్పుడైతే మీరు షేర్డ్ డేటా చేంజ్ చేశాడో అప్పుడు స్టూడెంట్ 2కి ఏమొస్తుంది? న్యూ నేమ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు ఈ క్లాస్ లెవెల్ ఉన్న డేటాని మీరు అప్డేట్ చేయాలి అనుకుంటే యూ హ్యావ్ టు యూజ్ ద క్లాస్ మెథడ్స్. ఓకేనా? సో అది ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు లైవ్ లో. సో ఇప్పుడు స్కూల్ నేమ్ ఇది ఉంది. సో వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఓకే ఎవరైనా వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఈ స్కూల్ నేమ్ ని చేంజ్ చేయాలనుకుంటున్నాడు. సో ఇప్పుడు నేను డెఫ్ అప్డేట్ స్కూల్ నేమ్. సో దీనికి క్లాస్ మెథడ్ యూజ్ చేస్తే సో ఆటోమేటిక్ ఏదంటే సెల్ఫ్ కాకుండా క్లాస్ లెవెల్ వస్తుంది సిఎల్ఎస్. ఓకే. సో ఇప్పుడు నేను సిఎల్ఎస్ డాట్ అని కొట్టంగానే చూడండి క్లాస్ లెవెల్ వచ్చినాయి. మనకి 5 రాలేదు చూసారా? ఏవి? నేమ్ ఏజ్ రాలేదు చూసారా? ఇవి రాలా, మనకి ఇవి వచ్చాయి స్కూల్ నేమ్ లొకేషన్. మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే. సో ఇప్పుడు నేను లొకేషన్ మారుస్తాను. లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్. ఓకే. లొకేషన్ హైదరాబాద్ చేంజ్ చేసిన. సో ఇప్పుడు చూద్దాం. సో ఇనిషియల్ గా ముగ్గురు స్టూడెంట్స్ కి ఇది మొత్తం ఇన్ఫర్మేషన్. ఇక్కడ నేను స్టూడెంట్ 1, స్టూడెంట్ 1 ఓకే
స్టూడెంట్ 1 ఇన్ఫర్మేషన్, స్కూల్ నేమ్, లొకేషన్, ప్రింట్. స్టూడెంట్ 1 స్టూడెంట్ 2 స్టూడెంట్ 3 స్టూడెంట్ 1 స్కూల్ నేమ్, స్కూల్ 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 నేమ్, లొకేషన్. ఇది స్కూల్ స్టూడెంట్ 1 యొక్క ఇన్ఫర్మేషన్. స్టూడెంట్ 2 స్టూడెంట్ స్టూడెంట్ 3 స్టూడెంట్ ఓకే. స్టూడెంట్ 1 స్టూడెంట్ 2 స్టూడెంట్ 3 2 2 స్టూడెంట్. ఓకే, ఇప్పుడు రన్ చేస్తున్నాను. సో రన్ చేసినప్పుడు, సో స్టూడెంట్ 1, సో తనకు సంబంధించిన ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ అండ్ కామన్ కామన్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్, కామన్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ కూడా సేమ్ అలాగని. సో ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వన్ ఆఫ్ ద స్టూడెంట్. ఓకే. సో వన్ ఆఫ్ ద స్టూడెంట్, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్, ఓకే, స్టూడెంట్ 1 ప్రింట్ చేసిన తర్వాత స్టూడెంట్ 1 ఏం చేశాడంటే, ఓకే, ఈ ఈ స్కూల్ నేమ్, సారీ, లొకేషన్ నేమ్ ని చేంజ్ చేశాడు అనుకుందాం. ఇప్పుడు నేను స్టూడెంట్ 1, ఓకే, స్టూడెంట్ 1 డాట్ డిస్ప్లే స్టూడెంట్ అప్డేట్ స్కూల్ నేమ్. ఓకే, స్కూల్ నేమ్ ని అప్డేట్ చేశాడు. సో స్కూల్ నేమ్ అప్డేట్ చేయడం అంటే ఏంటంటే, ఈ క్లాస్ వేరియబుల్ ని చేంజ్ చేశాడు. చేంజ్ చేసినప్పుడు ఇదేమవుతుంది, ఆటోమేటిక్ గా దీన్ని ఎవరైతే షేర్ చేసుకుంటారో వాళ్ళందరికి కూడా అక్కడ డేటా అనేది అప్డేట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూస్తాం. సో చూస్తే, సో ఫస్ట్ సాయి అనే పర్సన్ కి వికాస్ అని ఉంది, రైట్. లొకేషన్ వచ్చేసి నెల్లూరు అని ఉంది, రైట్. సో ఎప్పుడైతే సాయి అప్డేట్ చేశాడో ఇక్కడ చూడండి, సో సురేష్ కి చేంజ్ అయిపోయింది, రాజ్ కుమార్ కి చేంజ్ అయిపోయింది. అర్థమైందా? ఇది క్లియర్ ఉందా లేదా? ఉంది కానీ సాయికి చేంజ్ అవ్వలేదు కదా నో, లొకేషన్. సాయికి, యా, సాయికి ఎందుకు చేంజ్ అవ్వాలో చెప్పండి. నేను ఇక్కడ ప్రింట్ ఎక్కడ పెట్టాను? ఓకే, నేను ఇప్పుడు మళ్ళీ ఈ ప్రింట్ తీసుకొచ్చి లొకేషన్ కింద పెడతా మళ్ళీ. ఓకే, ఇనిషియల్ గా ఈ లొకేషన్ ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ ఈ లొకేషన్ అవుతుంది. మళ్ళీ రన్ చేసి చూపిస్తాను మీకు, అంటే ఏ టైంలో రన్ చేసాను చూడండి. సో ఫస్ట్ లొకేషన్ నెల్లూరు ఉంది, రైట్. ఎప్పుడైతే అప్డేట్ చేసామో లొకేషన్ చేంజ్ అయిపోయింది, హైదరాబాద్, హైదరాబాద్, హైదరాబాద్. అంటే నేను ఏంటంటే చేంజ్ చేసిన తర్వాత ప్రింట్ చేయలేదుగా మళ్ళీ. ఓకే గాట్. గడిటా. ఓకే. ఇప్పుడు అదే స్టూడెంట్ 2 పెట్టి అప్డేట్ స్కూల్ నేమ్ కొడితే ఇప్పుడు సాయికి చేంజ్ అవుతుందండి. ఎస్, చేంజ్ అవుతుంది. అదే కదా ఇక్కడ షేర్డ్. ఇదంతా మీరు ఎక్కడ చూడొచ్చు అంటే గేమింగ్స్ లో, ఇవే మనం గేమింగ్స్ లో మనం కర్సర్స్ మూవ్ చేస్తున్నప్పుడు ఒక దగ్గర ఎఫెక్ట్ అయితే మిగతా ఎన్ని ఎఫెక్ట్ అవుతుంటాయి చూసారా. సో ఆ డిజైన్ అంతా కూడా ఈ క్లాస్ యూజ్ చేసుకొని చేస్తారు. సో వీటి మీద క్లారిటీ వచ్చిందా? Yeah. అందరు క్లియరా? సో క్లాస్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, ఇన్స్టెన్స్ మెథడ్స్ అంటే ఏంటి, క్లాస్ మెథడ్స్ అంటే ఏంటి? Yeah. ప్రదీప్, క్లియర్ కదా? సో మీనింగ్ చూడండి, సెల్ఫ్
సెల్ఫ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇన్స్టెన్స్ లెవెల్ డేటా. సో ఇన్స్టెన్స్ లెవెల్ డేటా అంటే ఆబ్జెక్ట్ లెవెల్ అంటాం. ఇన్స్టెన్స్ అన్న ఆబ్జెక్ట్ అన్న అంటే రిఫరింగ్ టు ద కరెంట్ ఆబ్జెక్ట్. సో ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో కరెంట్ ఆబ్జెక్ట్. సో క్లాస్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్లాస్ లెవెల్ డేటా రిఫరింగ్ టు ద క్లాస్ ఇట్ సెల్ఫ్ అండ్ షేర్డ్ అట్రిబ్యూట్స్ మెథడ్ అక్రాస్ ఆల్ ఇన్స్టెన్సెస్. సో అన్ని ఇన్స్టెన్సెస్ కి చేంజ్ చేయాలంటే. సో ఇప్పుడు ఇన్స్టెన్స్ లెవెల్ మెథడ్స్ రాయాలంటే వీ హ్యావ్ టు యూజ్ ద సెల్ఫ్. ఒకవేళ క్లాస్ లెవెల్ డేటాని ఇన్స్టెన్స్ లెవెల్ డేటాని అప్డేట్ చేయాలంటే ఓకే, మీకు ఇన్స్టెన్స్ లెవెల్ డేటా కూడా అప్డేట్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఇన్స్టెన్స్ లెవెల్ డేటాను అప్డేట్ చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ ద ఇన్స్టెన్స్ మెథడ్. క్లాస్ లెవెల్ డేటాని అప్డేట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ ద క్లాస్ మెథడ్. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మీరు ఇన్స్టెన్స్ లెవెల్ డేటాను అప్డేట్ చేస్తే ఓన్లీ ఈ స్టూడెంట్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాడు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. బట్ అర్థమైందా? బట్ మీరు క్లాస్ లెవెల్ డేటాని అప్డేట్ చేస్తే ప్రతి స్టూడెంట్ మీద ఇంపాక్ట్ పడుతుంది, అంటే ప్రతి స్టూడెంట్ ప్రతి ఆబ్జెక్ట్ మీద. సో ఇది క్లియర్ గా ఉందా లేదా ఇప్పటి వరకు క్లియర్ మీకు? గా సాయిరామ్ గారు, ఇక్కడ క్లాస్ మెథడ్ డిక్లేర్ చేసినప్పుడు లోపల సిఎల్ఎస్ అని పెట్టారు కదా, అవును. అది కన్ఫర్మ్ గా సిఎల్ఎస్ అని పెట్టాలా అలా, లేకపోతే ఎలాగైనా పెట్టవచ్చు? ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ సిఎల్ఎస్ అంటే ఒక మీనింగ్ఫుల్ గా వేసుకుంటాం. మీరు ఎప్పుడైతే ఇక్కడ ఇది మెన్షన్ చేశారు చూసారా, ఉమ్, ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు ఈ అట్రిబ్యూట్ మెన్షన్ చేశారనుకోండి, అప్పుడు ఇది సిఎల్ఎస్ కింద వచ్చేస్తుంది. అంటే అక్కడ ఏ పారామీటర్ అని తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే. డెకరేటర్. యా, ఇంకెవరికైనా డౌట్ ఉందా? కృష్ణ గారు ఏదో అడుగుతున్నట్టున్నారు. యా యా అట్ ద రేట్ అంటే డెకరేటర్ కదా బ్రో. ఎస్, డెకరేటర్. ఓకే. డెకరేటర్ ఆ ఫంక్షన్ ని మనము క్లాస్ లెవెల్ చేయాలి అంటే దాన్ని యా క్లాస్ మెథడ్ గ్లోబల్, అనేది యూజ్ చేస్తాం. యా, యా గ్లోబల్ వేరియబుల్ అండ్ లోకల్ వేరియబుల్ లాగా, అంతే కదా? ఎస్, ఎస్ అంతే. ఓకే, సో థ్యాంక్స్. ఇక్కడ వరకు క్లియర్ గా ఉంది కదా? సో యా ఇదేనండి బేసికల్ గా మనం యూజ్ చేస్తే ఈ క్లాస్ కి ఇన్స్టెన్స్ కి మీకు జస్ట్ సింపుల్ షేర్ చేసుకోవాలంటే డేటాని క్లాస్ లెవెల్లో పెడతాము. లేదు నాకు ఇండివిజువల్ కావాలంటే డేటాని మనం ఇన్స్టెన్స్ లో పెట్టుకుంటాం అంతే. సో ఇది ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారంటే గేమింగ్స్ లో ఎక్కువ యూజ్ చేస్తారు ఈ కాన్సెప్ట్ ని. ఎందుకంటే మనం ఇప్పుడు యారోస్ ని అప్ చేసినప్పుడు ఒక ఆబ్జెక్ట్ మీద ఇంపాక్ట్ చేసినప్పుడు మిగతా ఆబ్జెక్ట్స్ కూడా ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. సో అదే అన్నమాట, ఈ వీటిని యూజ్ చేసుకొని వాళ్ళు అలా బిల్డ్ చేస్తారు. ఒక్క నిమిషం చూద్దాం ఒకసారి, ఏమైనా ఎగ్జాంపుల్ ఏం దొరుకుద్దామా. ఇది నాకు కింద పోవటం రావట్లేదు. ఓకే, ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చేసి చూద్దాము, ఏమన్నా దొరుకుద్దామా. Give me a Python code using class Python classes CMS and self-concept. Python game. Guess the number 1 to 100 ఇచ్చాడు. Class attempts play. Player attempts 0. Attempts 0. Class variable to keep track to total attempts. Play. Welcome to the case while input case number that attempts 0. ఓకే, టోటల్ అటెంప్ట్స్. సో ఇక్కడ చూడండి, సో ఒక ప్లేయర్ గేమ్ స్టార్ట్ చేశాడు. ఓకే,
ఇక్కడ ఒక ప్లేయర్ గేమ్ స్టార్ట్ చేశాడు. సో ఇక్కడ ఏంటంటే గేమ్ 1.play ప్లే చేస్తున్నాడు. సో ప్లే చేస్తున్నప్పుడు ఇక్కడ మీరు చూడండి గెస్ ద నెంబర్ అటెంప్ట్స్ డాట్. సో ఇప్పుడు మీరు ఇన్స్టెన్స్ లోపల ఇది కూడా కవర్ చేద్దాం. బేసికల్ గా ఇన్ కేస్ మీకు ఈ ఇన్స్టెన్స్ ఉంది కదా, ఓకే, ఈ ఇన్స్టెన్స్ లోపల మీకు క్లాస్ డేటా కూడా కావాలంటే, క్లాస్ వేరియబుల్ డేటా కావాలి అనుకుంటే, సో ఇక్కడైతే మనం ఎట్లా కాల్ చేసాము, క్లాస్ అనే దాన్ని యూజ్ చేసుకొని క్లాస్ డాట్ లొకేషన్ తీసుకున్నాం కదా. ఇన్ కేస్ మీరు ఈ ఇన్స్టెన్స్ లోపల కూడా క్లాస్ డేటాని కాల్ చేయాలి అంటే యూ హ్యావ్ ద ఆప్షన్. సో మీరు ఎలా చేయొచ్చు అంటే దీన్ని, ఇది చెప్పడం మర్చిపోయాను నేను. సో స్కూల్ నేమ్ ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు. స్కూల్ నేమ్, స్కూల్ నేమ్, సారీ, ఇన్స్టెడ్ ఆఫ్ సెల్ఫ్. ఓకే, సో ఇక్కడైతే మనము సిఎల్ఎస్ యూజ్ చేసాం కదా, మీరు డైరెక్ట్ గా స్టూడెంట్ స్టూడెంట్ అనే క్లాస్ తో డాట్ స్కూల్ నేమ్ తీసుకోవచ్చు, ఇలా కూడా తీసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఇన్స్టెన్స్ లోపల క్లాస్ డేటాని యాక్సెస్ చేయాలి అంటే యూ కెన్ డూ లైక్ దిస్. ఓకే, Yeah. ఓకే. అంటే ఇది ఏంటంటే మనం మెథడ్ ద్వారా చేసాము, ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా క్లాస్ వేరియబుల్ ద్వారా తీసుకుంటున్నాం అంట. స్టూడెంట్ డాట్ లొకేషన్. సో నౌ యూ కెన్ రన్ ద సేమ్ కోడ్, సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ వచ్చింది, ఎందుకంటే నేను ఇంక ఇది అవసరం లేదు. సారీ, ఇవి అవసరం లేదు, ఈ ప్రింట్ స్టేట్మెంట్లు, ఇన్ని ప్రింట్ స్టేట్మెంట్లు. కోడ్ని కొంచెం ఆప్టిమైజ్ చేసుకుందాం. ఓకే, రైట్. సో మీరు చూస్తే సేమ్ అవుట్పుట్ వస్తుంది. సో నెల్లూరు, హైదరాబాద్. సో ఇక్కడ లొకేషన్ చేంజ్ చేసాం కాబట్టి ఈ రెండు దగ్గర చేంజ్ అయిపోయింది. ఓకే, క్లియర్ కదా. సో ఇంతవరకు అయితే క్లియర్ కదా. ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్, క్లాస్ అట్రిబ్యూట్స్, ఈ టర్మినాలజీస్ గుర్తుపెట్టుకోండి. క్లాస్ అట్రిబ్యూట్స్, ఇవి క్లాస్ అట్రిబ్యూట్స్, ఇవి ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్. ఎక్కడైతే మీకు సెల్ఫ్ ఉంటుందో అవి వచ్చేసి ఇన్స్టెన్స్ మెథడ్స్. ఇన్స్టెన్స్ మెథడ్ ఇస్ నథింగ్ బట్ ఇండివిజువల్ మెథడ్స్ అనుకుందాం, జస్ట్ ఇండివిజువల్ డేటా. ఎక్కడైతే మీకు @క్లాస్ అనే పదం కనపడుతుందో దాన్ని మనం క్లాస్ మెథడ్స్ అంటాం. సో ఇదైతే మీకు క్లియర్ ఉంది కదా, క్లాస్ని బిల్డ్ చేసడానికి. ఆల్ క్లియర్ కదా. సో అంతవరకే ఉంటుంది, మిగతా అన్ని ఇంకా ఏంటంటే కొంచెం జస్ట్ నార్మల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే స్టాటిక్ మెథడ్ ఉంది. ఓకే, సో స్టాటిక్ మెథడ్ ఏంటంటే ఇక్కడ జస్ట్ మీకు అసలు ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్ నాకు అవసరం లేదు, అట్ ద సేమ్ టైం నాకు క్లాస్ వేరియబుల్స్తో కూడా పని లేదు. జస్ట్ ఒక నార్మల్ మెథడ్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను, అంటే నార్మల్ మెథడ్ యూజ్ చేయాలనుకుంటున్నాను అంతే. సో దానికి మీరు ఎడ్ఎఫ్ దీన్ని ఏంటంటే సంథింగ్ అడిషన్ సంథింగ్ సే హలో. ఓకే, సో ఇక్కడ మీరు ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు యూజ్ ద ఇన్స్టెన్స్ డేటా. ఓకే, ఐ డోంట్ వాంట్ టు యూజ్ ద క్లాస్ డేటా. సో ఇన్స్టెన్స్ డేటా నాకు అవసరం లేదు, క్లాస్ డేటా అవసరం లేదు. జస్ట్ నేను ఒక నార్మల్ ఫంక్షన్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్టాటిక్ అని పెడుతుంది, స్టాటిక్ స్టాటిక్ మెథడ్. సో ఈ స్టాటిక్ మెథడ్ యొక్క యూజ్ ఏంటి అంటే వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ ఇన్స్టెన్స్ వేరియబుల్స్, క్లాస్ వేరియబుల్స్. సో మనం ఇక్కడ మన ఓన్ గా ఏదైనా లాజిక్ రాసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్ హాయ్. ఓకే, అంటే బేసికల్ గా మనం అవుట్ సైడ్ ఇట్లాంటి ఫంక్షన్స్ రాస్తాం కదా. ఓకే, ఇట్లాంటి ఫంక్షన్స్ ని ఇక్కడ క్లాస్ లోపల కూడా రాసుకోవడానికి మనకు ఒక ఫెసిలిటీ ఉందన్నమాట. స్టాటిక్ అనే మెథడ్ యూస్ చేసుకోవచ్చు. క్లియర్ ఉందా లేదా? ఇది క్లియర్ ఉందా లేదా? డౌట్స్ ఏం పెట్టుకోవద్దు, డౌట్ ఉంటే చెప్పేసేయండి, అడిగేసండి. ఇది ఏంటంటే జస్ట్ బేసికల్ గా ఇప్పుడు నేను ఒక అడిషన్ ప్రోగ్రామ్ రాద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ అడిషన్ ప్రోగ్రామ్ ఎక్కడ ఉంది, అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ ఉంది కదా. అడిషన్ యొక్క ఫంక్షన్ అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ ఉంది కదా.
రైట్. సో ఈ దీన్ని నేను క్లాస్ లో రాసుకోవాలనుకుంటే ఐ హావ్ టు యూజ్ ద స్టాటిక్ మెథడ్. క్లియరేనా? యా. యా. ఇది ఏం లేదు, జస్ట్ ఒక నార్మల్ ఏదైనా నార్మల్ ఒక అవుట్ సైడ్ రాయాల్సిన మెథడ్ ని, ఇట్లాంటి మెథడ్స్ ని ఇన్సైడ్ రాసుకో. కొన్నిసార్లు సిచ్యువేషన్ వచ్చింది అనమాట, ఫార్మాట్ చేయడము అట్లాంటి. ఓకే. ఆ లేకపోతే ఎగ్జాంపుల్ అడుగుదాం. గివ్ మీ గివ్ మీ an example where in which situation I can use static method in Python plus. ఒక సిచ్యువేషన్ చూద్దాం. ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఏమంటే మొత్తం స్టాటిక్ పెట్టాడు. ప్లీజ్ యూజ్ సెల్ఫ్ ఆల్సో. ఎస్. ఓకే, ఇది పర్ఫెక్ట్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి. సో ఇవి ఏంటంటే ఇన్స్టెన్స్ సంబంధించిన డేటా, సెల్ఫ్ ఉంది కాబట్టి, ఓకే, ఇండివిజువల్ డేటా. అయితే నాకు ఇక్కడ ఒక సిచ్యువేషన్ లో ఇంచెస్ టు సెంటీమీటర్స్ ఎక్కడ యూజ్ చేసాడు మనడు. యా, ఇంచెస్ టు సెంటీమీటర్స్ అనే ఒక స్టాటిక్ ఫంక్షన్ కావాల్సి వచ్చింది. దీంట్లో జస్ట్ ఇక్కడ ఇండివిజువల్ కాదు, క్లాస్ కాదు. ఓకే, సారీ, క్లాస్ కాదు, సెల్ఫ్ కూడా కాదు. చూసినట్లయితే ఇక్కడ మీరు ఈ ఇంచెస్ అనే ఒక నార్మల్ ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక్కడ ఎక్కడ కూడా సెల్ఫ్ కానీ క్లాస్ కానీ యూజ్ చేయాలి. బట్ దీన్ని మనోడు ఏం చేస్తున్నాడు, ఫస్ట్ రెక్టాంగిల్ క్రియేట్ చేశాడు. 10,5 ఇచ్చేసి రెక్టాంగిల్ డేటా వచ్చింది. సో ఏరియా, రెక్టాంగిల్ డాట్ ఏరియా, రెక్టాంగిల్ డాట్ పెరిమీటర్. ఇక్కడ 10 ఇంచెస్ ఇన్ సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, రెక్టాంగిల్ డాట్ ఇంచెస్ టు సెంటీమీటర్స్ లోకి కన్వర్ట్ చేస్తున్నాడు. ఇది ఒక స్టాటిక్ ఫంక్షన్ అనమాట, అంతే. అంటే మనం బయట సైడ్ రాసే ఫంక్షన్స్ ని మనకి క్లాస్ లోపల రాసుకోవాలంటే వీ కెన్ యూజ్ దిస్ అట్రిబ్యూట్, సారీ, డెకరేటర్. ఓకే. సో దీన్ని మీరు లోపల కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ మీరు ఉంది కదా, దీని లోపల కూడా యూజ్ చేసుకోవాలంటే యూ కెన్ యూజ్ దిస్. ఓకే. సో ఇది ఫంక్షన్స్ గురించి, సారీ, క్లాసెస్ గురించి. వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ ప్రాపర్టీ, ఈ మ్యాజిక్ ఉన్నాయి కదా, ఇవి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పటి వరకు క్లాసెస్ అయితే ఇవే. నాకు తెలిసి కొంచెం క్లారిటీగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను నిన్నటితో పోల్చుకుంటే. క్లారిటీ వచ్చిందా ప్రదీప్? క్లారిటీ వచ్చిందా? సెల్ఫ్ కి, సెల్ఫ్ వచ్చింది. కీవర్డ్ కి, సిఎల్ఎస్ కీవర్డ్ కి. భాస్కర్, మీకు క్లారిటీ వచ్చిందా క్లాసెస్ మీద? వచ్చింది సాయిరామ్ గారు. ఇక్కడ ఉమ్, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని చేంజ్ చేస్తానన్నారు కదా, అవి చెప్పలే. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని చేంజ్ చేయడమా? ఆ, ఓకే, ఓకే. సో ఇన్స్టెన్స్ వేరియబుల్ ని చేంజ్ చేయడం, ఓకే, చెప్తాను. ఓకే. సో ఇప్పుడు మనం క్లాస్ వేరియబుల్ ని చేంజ్ చేయడం చూసాము, రైట్? క్లాస్ వేరియబుల్ ని ఎలా చేంజ్ చేసాము? ఆ, ఇక్కడ ఒక క్లాస్ మెథడ్ ని యూస్ చేసుకొని చేంజ్ చేసాం. ఇప్పుడు ఇన్స్టెన్స్ మెథడ్ ని, సారీ, ఇన్స్టెన్స్ మెథడ్ అంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని చేంజ్ చేయడం, అంతే కదా? సో ఇప్పుడు నేను చూడండి, నేను డెఫ్, ఓకే, అప్డేట్, ఓకే, నేను ఇంకొక ఆ, ఏం తీసుకుందామంటే, ఏమైనా ఒక యాట్రిబ్యూట్ చెప్తారా? ఏదైనా ఒక వేరియబుల్ స్టూడెంట్స్ సంబంధించి అప్డేట్ అవుతూ ఉండేది. మార్క్స్. ఓకే, మార్క్స్. మార్క్స్. సో స్టూడెంట్ మార్క్స్ ఇనిషియల్ గా 0 అని అనుకుందాం. ఓకే. సో మార్క్స్ ఏం లేదు స్టూడెంట్ కి. ఓకే. సో ఇప్పుడు నేను మార్క్స్ ఇవ్వాలనుకుంటున్నాను ఒక స్టూడెంట్ అప్డేట్ మార్క్స్. ఓకే. సో ఇదేంది, ఇన్స్టెన్స్ లెవెల్. ఇక్కడ నేను ఇక్కడ సెల్ఫ్ డాట్ మార్క్స్ ఉంది కాబట్టి ఇది ఇన్స్టెన్స్ కాబట్టి నేను ఇన్స్టెన్స్ లెవెల్ కావాలి కాబట్టి నేను సెల్ఫ్ తీసుకున్నా.
ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ మార్క్స్ అని తీసుకుంటున్నా, అంటే పాస్ చేసుకుని ఇప్పుడు సెల్ఫ్ డాట్ మార్క్స్ ఇజ్ ఈక్వల్ టు మార్క్స్ ఇచ్చాను. ఓకే. సో ఇప్పుడు నేను ఇక్కడ కాల్ చేద్దాం లొకేషన్ మార్క్స్. సో మార్క్స్ వచ్చేసి సెల్ఫ్ డాట్ మార్క్స్. ఓకే. సో ఇప్పుడు రన్ చేస్తాను, మీకు చూడండి. ఇది తీసేద్దాం, ఇది అట్లా ఉంచేద్దాం. సో ఇక్కడ నేను లొకేషన్ కూడా ఏం చేంజ్ చేయట్లేదు, ఇక్కడ ఇది ఆపేస్తాను నేను. ఇది తెలిసిందిగా లైక్ క్లాస్ వేరియబుల్స్ ని ఎలా అప్డేట్ చేయాలో మీకు క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు ఇన్స్టెన్స్ వేరియబుల్ ని అప్డేట్ చేస్తాం. ఇన్స్టెన్స్ వేరియబుల్ మనం చెప్పుకుంది ఏంది, ఇండివిజువల్, రైట్? సో ఇప్పుడు ఇక్కడ అప్డేట్ చేశాను అనుకోండి, ఇక్కడ ఎక్కడ కూడా ఇంపాక్ట్ అవ్వకూడదు, ఓన్లీ ఈ స్టూడెంట్ కి మాత్రం ఇంపాక్ట్ అవ్వాలి. అదే ఇప్పుడు మనం చేస్తుంది. ఇప్పుడు నేను రన్ చేస్తాను, నార్మల్ గా రన్ చేస్తున్నాను. సో మార్క్స్ అందరికి కూడా ఏమున్నాయి, 0 0 0. ఓకే. సో ఇప్పుడు నేను స్టూడెంట్ సాయి అనే స్టూడెంట్ కి మార్క్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా, 100. సో ఇప్పుడు నేను ఇక్కడ స్టూడెంట్ క్రియేట్ చేశాను కదా. సో స్టూడెంట్ డాట్, సో అప్డేట్, సారీ, అప్డేట్ మార్క్స్. సో నేను వచ్చేసి ఒక 95 ఇస్తున్నా స్టూడెంట్ 1కి. ఇప్పుడు రన్ చేసి చూస్తే చూడండి. సో ఇక్కడ ఏమైంది, స్టూడెంట్ సాయి అనే పర్సన్ కి మార్క్స్ అయితే వచ్చాయి 95, బట్ సురేష్ అనే పర్సన్ కి వచ్చినాయా, రాలేదు. బట్ రాజు అనే పర్సన్ కి వచ్చాయా, రాలేదు కదా. సో ఇప్పుడు ఏమైంది ఇక్కడ, ఓన్లీ సురేష్ కి అప్డేట్ చేశాం కాబట్టి సురేష్ డేటా అప్డేట్ అయింది అంతే. బట్ సారీ, సాయి డేటా అప్డేట్ అయింది. సురేష్ కి రాజ్ కి అయితే మనం డేటాని అసైన్ చేయాలి. ఇప్పుడు నేను సురేష్ కి యాడ్ చేద్దాం అనుకుంటున్నా మార్క్స్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, స్టూడెంట్ 2 కదా సురేష్, స్టూడెంట్ 2 డాట్ మార్క్స్ ఇస్తున్నా, అప్డేట్ 85. ఓకే. ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, సాయికి ఇచ్చాను మార్క్స్. వెయిట్, ఏమైంది ఇక్కడ, ఓ సారీ, అప్డేట్ చేసిన తర్వాత ప్రింట్ చేయాలా. ఇక చూడండి, ఇక్కడ సాయికి 95 ఇచ్చాను, సురేష్కి 85 ఇచ్చాను, బట్ రాజ్కి మార్క్స్ వచ్చేసి 0. బట్ ఇక్కడ మీరు స్కూల్ నేమ్ చూడండి, వీళ్ళ ముగ్గురు స్కూల్ నేమ్స్ ఒకటే. ఇవి ఎందుకని, ఇవి క్లాస్ అట్రిబ్యూట్స్. ఇప్పుడు నేను స్కూల్ నేమ్ చేంజ్ చేస్తా, స్టూడెంట్, ఓకే, స్టూడెంట్ ఏదైనా ఒక దగ్గర స్టూడెంట్ 1 తీసుకుంటా. ఆఫ్టర్ ప్రింట్ చేసిన తర్వాత మార్క్ చేస్తున్నాను. స్టూడెంట్ డాట్ అప్డేట్ స్కూల్ కదా, అప్డేట్ స్కూల్ నేమ్. తర్వాత మళ్ళీ నేను ప్రింట్ చేస్తాను స్టూడెంట్ 1ని మళ్ళీ, అంటే అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రింట్ చేస్తే మీకు ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. రైట్ క్లిక్ ఇచ్చి రన్ చేస్తున్నాను, చూడండి. సో ఫస్ట్ సాయి అనే స్టూడెంట్ కి 95 మార్క్స్ ఇవన్నీ ఉన్నాయి, బట్ లొకేషన్ నెల్లూరు ఉంది. సో నేనేం చేశాను, లొకేషన్ ని అప్డేట్ చేశాను. ఇప్పుడు ఏమైంది, నేను ఎక్కడ అప్డేట్ చేశాను, స్టూడెంట్ 1ని యూజ్ చేసుకొని, అంటే స్టూడెంట్ 1లో అప్డేట్ చేశా, రైట్? ఇప్పుడు ఏమైంది ఇక్కడ, స్టూడెంట్ 1 హైదరాబాద్ సురేష్ కి అప్డేట్ అయిపోయింది, అలాగే రాజ్ కి అప్డేట్ అయిపోయింది. బట్ ఇక్కడ మీరు చూస్తే మార్క్స్, ఎవరి మార్క్స్ వాళ్ళకే ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చిందా ఫుల్ క్లారిటీ ఏమైనా ఓవరాల్ గా క్లాసెస్ గురించి? యా. రాజు గారు మీకు వచ్చిన క్లారిటీ? ఎస్. ఓకే. ప్రదీప్ మీకు వచ్చిన క్లారిటీ? ప్రదీప్, ఓకే. నేను అడిగిన మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా సెల్ఫ్ కి? ఓకే. సో ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తాను ఒక్కొక్కరిని. సో రాజ్ గారు ఇప్పుడు మీరు చెప్పండి. సో ఇప్పుడు నేను షేర్డ్ డేటా కావాలి అంటే నేను వేరియబుల్స్ ఎక్కడ తీసుకోవాలి? క్లాస్ అట్రిబ్యూట్స్. క్లాస్ అట్రిబ్యూట్స్, క్లాస్ లెవెల్లో తీసుకోవాలి. ప్రదీప్ ఇప్పుడు నువ్వు చెప్పు, నేను క్లాస్ అట్రిబ్యూట్స్ యొక్క డేటాని అప్డేట్ చేయాలంటే
సో ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేయాలి? క్లాస్ ఫంక్షన్ అదే క్లాస్ అప్డేట్ క్లాస్ యూజ్ చేసుకుని ఎస్. క్లాస్ వేరియబుల్స్ అప్డేట్. ఓకే. సో షేర్ డేటా అని అప్డేట్ చేయాలండి. సో కృష్ణ గారు, ఇప్పుడు నాకు ఇండివిజువల్ డేటా కావాలంటే అది ఎక్కడ పెట్టుకోవాలి నేను? యా, ఒక ఇన్స్టాంట్ మెథడ్ క్రియేట్ చేయాలి. సో ఎస్. ఆబ్జెక్ట్ లెవెల్లో ఇండివిజువల్గా క్రియేట్ ఎస్. సో మీకు ఫుల్ క్లారిటీ వచ్చేసినట్టుగా క్లాస్ మీద ఇంకా. అవుతుంది. ఎస్, రైట్. ఇంకే. సింపుల్ థింగ్. ఒక ఆబ్జెక్ట్ లెవెల్లో మనము ఏమన్నా చేంజెస్ చేసుకోవాలి, ప్రీడిఫైన్ చేసింది మళ్ళీ అప్డేట్ చేసుకుంటే ఇన్స్టాంట్ మెథడ్ యూజ్ చేసుకుంటాం. అదే కానీ గ్లోబల్ లెవెల్లో మనం చేంజెస్ చేసుకోవాలంటే మనం క్లాస్ అట్రిబ్యూట్లో చేంజెస్ చేసుకుంటాం. అంతే, ఓకే. పర్ఫెక్ట్. అంతే. Yeah. అందుకే ఈ యాక్చువల్లీ ఈ డయాగ్రామ్ అదే క్రియేట్ చేసుకొచ్చా నేను బేసికల్ గా. సో Yeah. ఎలా అంటే నిన్న మన ప్రదీప్ అడిగారు సెల్ఫ్ అనేది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేసి. సో నేను విజువల్ గా చూపిస్తే మీకు క్లారిటీ ఉంటుందని చెప్పేసి నేను కొంచెం ఈ గ్రాఫ్స్ అన్ని డిజైన్ చేసుకుని వచ్చా. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసినట్లయితే చూడండి, మొత్తం టెర్మినాలజీస్ ఇవే ఉంటాయి మనకి క్లాస్ లో ఆల్మోస్ట్. ఓకే. సో ఇప్పుడు ఈ ఏరియా చూస్తే ఇవి క్లాస్ అట్రిబ్యూట్స్, ఈ ఏరియా చూస్తే ఇవి ఇన్స్టెన్స్ అట్రిబ్యూట్స్, ఇది చూస్తే మీకు ఇన్స్టెన్స్ మెథడ్, ఇది క్లాస్ మెథడ్, ఇది స్టాటిక్ మెథడ్, ఇది ప్రాపర్టీ. సో ఇట్లా ఎందుకు డిజైన్ చేశానంటే మీకు చూడంగానే ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి ఇదంతా నిన్న డిజైన్ చేసి పెట్టుకున్నాను నేను. మీకు ఇది ఈ ఇమేజ్ ద్వారా మీకు ఫుల్ క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటా. వచ్చిందా? Yes. ఎస్. క్లియర్గా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే క్లాస్ మీద వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది డేటాని ఎలా హ్యాండిల్ చేయాలి. లైక్ షేర్డ్ డేటా ఉంటే మనము క్లాస్ లెవెల్లో పెట్టుకోవాలి, లేదు నాకు ఇండివిజువల్ కావాలి అంటే మనము ఆబ్జెక్ట్ లెవెల్లో పెట్టుకోవాలి. అంతే. ఈ రెండింటి మీద క్లారిటీ ఉంటే చాలు మనకి. సో దీంట్లో నేను సినారియోస్ కొన్ని క్రియేట్ చేశాను. సో స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇక్కడ జస్ట్ ఇవి పంపిస్తాను, మీరు జస్ట్ చదువుకోండి అంతే. ఇంకా ఒకవేళ కుదిరితే ట్రై చేయండి. ఇక్కడ చూస్తే ఇన్ ఏ స్కూల్ దేర్ ఆర్ మల్టిపుల్ స్టూడెంట్స్ అండ్ ఈచ్ స్టూడెంట్ హ్యాస్ దే ఓన్ సెట్ ఆఫ్ డీటెయిల్స్. ఇప్పుడు మనం చేసింది ఇది. ద స్కూల్ ఆల్సో ట్రాక్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఎన్రోల్డ్ కదా, ఈ ఒక్క ఎగ్జాంపుల్ చేసి ఆపేద్దాం మనం. ఇంకా 10 minutes ఉంది మనకి టైం. ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్, ఓకే, ఎంతమంది స్టూడెంట్స్ అంటే ఎంతమంది స్టూడెంట్స్ అంటే ఎన్ని ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసాం? 3. 3 3. objects. ఎస్. సో ఈ నెంబర్ మనకి కావాలి అంటే ఇప్పుడు మనము ఈ ఇది కదా మనకి ఇక్కడ ఉంది స్కూల్ లొకేషన్ అనేసి, రైట్? సో ఇక్కడ మనము ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇది ఫస్ట్ గా ఇన్వోక్ అవుతుంది కదా. సో దీన్ని నేను ఇంక్రిమెంట్ చేశాను అనుకోండి, ఓకే, నాకు ఆబ్జెక్ట్స్ వస్తాయిగా. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇప్పుడు నాకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కావాలి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఎంతమందిని క్రియేట్ చేసాం అనేది, రైట్? ఇప్పుడు మనం ఒక స్టూడెంట్ మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నామంటే మనకి ఫస్ట్ గా ఏది ఇన్వోక్ అవుతుంది? ఇదే కదా ఇన్వోక్ అయ్యేది. Yeah. సో First ఇప్పుడు of all, ఈ కౌంట్ నెంబర్ ని ఇంక్రిమెంట్ పెట్టాననుకోండి, క్లాస్ లెవెల్ అప్డేట్ అయింది కాబట్టి. సో నెక్స్ట్ టైం నేను డిస్ప్లే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని కొడితే మనకి వచ్చిద్దిగా. yes. ఇప్పుడు ఇది చూడండి, స్టూడెంట్ క్లాస్ లెవెల్ కాబట్టి స్టూడెంట్ సెల్ఫ్ యూజ్ చేయకూడదు. స్టూడెంట్ డాట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇజ్ ఈక్వల్ టు, మీకు ఇంక్రిమెంట్ ఆపరేషన్ గుర్తుందిగా, స్టూడెంట్ డాట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లస్ 1. ఇక్కడ నేనేం చేస్తాను, సో మనకు కావాల్సింది ఏంటి? ఇది క్లాస్ వేరియబుల్స్ డిస్ప్లే చేయాలి కాబట్టి డెఫ్ డిస్ప్లే డిస్ప్లే కౌంట్, సారీ, డిస్ప్లే కౌంట్. ఓకే, నాకు క్లాస్ వేరియబుల్ కదా కావాల్సింది. సో నేనేం చెప్పాలి, ఇక్కడ క్లాస్ మెథడ్ యూజ్ చేస్తాను. క్లాస్ మెథడ్ యూజ్ చేసుకొని ఇక్కడ సిఎల్ఎస్ అని పెట్టుకొని ప్రింట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, సారీ, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సిస్టమ్ నాకు కొంచెం దూరంగా ఉంది, అందువల్ల నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సిఎల్ఎస్ క్లాస్ డాట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్.
సో ఇప్పుడు చూద్దాం. ఈ డిస్ప్లే చేస్తాను నేను ప్రతిసారి. ఆ, ఇక్కడ ప్రింట్ చేస్తాను నేను. ప్రింట్ స్టూడెంట్ 1 డాట్ డిస్ప్లే స్టూడెంట్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ డిస్ప్లే కౌంట్. కౌంటా? ఓకే, డిస్ప్లే కౌంట్. ఇక్కడ ఒకటి పెట్టాను, ఇక్కడ ఒకటి పెట్టాను. ఓ సారీ సారీ, ఇక్కడ పెట్టాలి. తర్వాత అంటే జస్ట్ మీకు ఇంక్రిమెంట్ ఎలా అవుతుందో చూపిస్తాను. స్టూడెంట్ 1, 2, స్టూడెంట్ 3. ఓకే. సో ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఓకే ఏమవుతుంది, ఈ ఫంక్షన్ ఇన్వోక్ అవుతుంది, రైట్? ఈ ఫంక్షన్ ఇన్వోక్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ 0 ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, 1 యాడ్ చేస్తున్నాం. అంటే ఈ డేటాని అప్డేట్ చేస్తున్నాం. ఇది గ్లోబల్ డేటా కదా. సో గ్లోబల్ డేటా అప్డేట్ చేస్తున్నాం. మనం లోకల్ డేటా అప్డేట్ చేస్తే మనకి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ లోనే ఉంటుంది, ఇంక్రిమెంట్ జరగదు. అందుకని చెప్పి నేనేం చేశాను అంటే స్టూడెంట్స్ క్రియేట్ చేసేటప్పుడల్లా అది ఏంది, షేర్డ్ డేటా గ్లోబల్ లో ఉండాలి. ఓకే, అందుకని చెప్పేసి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు డిస్ప్లే కౌంట్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఇప్పుడు నేను 2 క్రియేట్ చేసినప్పుడు డిస్ప్లే కౌంట్ ఎంత వస్తుంది ఇక్కడ ఈ ఏరియాలో? 2. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను మీకు. టాప్ లో చేస్తే చూడండి, ఫస్ట్ ఒకరిని క్రియేట్ చేసాం కాబట్టి మనకి ఒకరే కనిపించారు. తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 2 క్రియేట్ చేసాం, 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం కాబట్టి 2. ఇంకోటి మళ్ళీ 3 క్రియేట్ చేసాం కాబట్టి 3. సో ఇట్లా మనము మన యొక్క లాజికల్ థింకింగ్ తో ఏ డేటాని మనము షేర్ డేటా పెట్టాలి, ఏ డేటాని మనం ఇండివిజువల్ పెట్టాలి అనేది కంప్లీట్ గా మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, మన లాజిక్ మీద. ఓకే, క్లియరా ఇంతవరకు? క్లియరే కదా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు క్లాస్ లో? మీరు ఇప్పటివరకు చూసినవి నాకు ఈ కాన్సెప్ట్ అర్థం కాదు. క్లాస్ లోపల నేను అంటున్నాను మళ్ళీ ఆ కాన్సెప్ట్ వద్దు, ఇన్హెరిటెన్స్ అవి కాకుండా ఈ ఒక క్లాస్ ని క్రియేట్ చేసుకోవడానికి కావాల్సినవి మినిమం ఇవి. మినిమం కాదు, ఇవే ఉంటాయి మాక్సిమం. ఓకే రైట్. సో మీకు నాకు తెలిసి క్లాస్ మీద ఒక ఫుల్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, సో మనము రేపు ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేద్దాం. ఓకేనా? సో మనం కవర్ చేయాల్సినవి ఉన్నాయి ఇంకా. సో ఈ క్లాస్ లో ఆట్రిబ్యూట్స్, సో ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. సో ఎన్కాప్సులేషన్ అంటే ఇప్పుడు మనం చెప్పాం కదా అదే. సో ఈ కాన్సెప్ట్ చూద్దాం, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ రేపు. అండ్ పాలిమార్ఫిజం కాన్సెప్ట్. ఈ అబ్స్ట్రాక్షన్ క్లాస్ ఇది సపరేట్ తీసుకుంటాను. ఇది కొంచెం కన్ఫ్యూజన్ కాన్సెప్ట్ ఇది. పాలిమార్ఫిజం, ఓకే, ఇన్హెరిటెన్స్. సో మాక్సిమము ఇవి వచ్చేసి 2 క్లాసెస్ లో ఇంకా కంప్లీట్ చేసేస్తాను. ఊప్స్. ఓకే. సో ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? మీకు ఈ సెల్ఫ్ అసైన్మెంట్ పంపిస్తాను, జస్ట్ ఒకసారి చూసుకోండి. అంటే ఎట్లా షేర్ చేయాలి, ఎట్లా క్రియేట్ చేయాలని మీకు కొంచెం క్లారిటీ వస్తుంది అంతే, ఇంకేం లేదు. రైట్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఇప్పుడే. ఇంకా అర్థం కాలేదంటే, మీకు ఏదైనా అర్థం కాకపోతే లిస్ట్ అవుట్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. నేను ఇట్లా మీకు నిన్న మన ప్రదీప్ అడిగాడు నాకు సెల్ఫ్ అనేది క్లారిటీ రాలేదని. సో ఐ థింక్ ఇప్పుడు సెల్ఫ్ అనే దానికి క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నా ప్రదీప్కి. ప్రదీప్ వచ్చిందంటారా? వెళ్ళిపోయినారా ప్రదీప్? అవుతుంది అవుతుంది. ఓకే. సో మీకు ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే నాకు మీరు నోట్ చేసుకొని నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. నేను దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది ఒకసారి ఆలోచించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో రేపు కలుద్దాం ఇంకా. సరే అయితే మరి. ఒకసారి కోడ్లోకి వెళ్ళి ఓకే. యప్. ఇందాక నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అప్డేట్ చేశారు కదా, అవును. అదొకసారి. ఎస్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పైన పైన. పైన. సో ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కదా, అప్పుడు నేను ఉమ్, ఇంక్రిమెంట్ చేశా. సో ఇక్కడ ఓకే. ఇక్కడ గ్లోబల్ లో ఉంటుంది కాబట్టి మనం జస్ట్ ఏ దేన్ని యూజ్ చేసుకున్నా డిస్ప్లే చేస్తే ఆ గ్లోబల్ డేటా ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ స్టూడెంట్ డాట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ +1 అని సింపుల్ గా పెట్టేస్తే సరిపోతుందా?
ఇక్కడ మళ్ళీ స్టూడెంట్ డాట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రాయాల్సి. ఆహా, ఓకే ఓకే, అర్థమైంది. మీరు ఇట్లా అంటారా? ఆ, యా, చేయొచ్చు. ఓకే, నేను ఇట్లా అంటే మీకు కొంచెం క్లారిటీ ఆ. ఉంటుందని అట్లా పెట్టాను అంతే. ఓకే, ఇది కూడా వర్క్ అవుతుంది కదా. వర్కౌట్ అవుతుంది, ఎందుకు వర్కౌట్ అవుతుంది? వర్కౌట్ అవుతుంది. ఆ, ఇది సేమ్ ఇందాక నేను చేశాను చూసారా, అదే అట్లాగే ఉంటుంది ఫంక్షనాలిటీ. కాకపోతే అదేంటంటే కొంచెం మెయిన్ అంటే అర్థమవుతుంది అని చెప్పి నేను అట్లా రాశాను, షార్ట్ కట్ కాకుండా. సో మీరు ఇట్లా, ఇది మీకు ఎక్కువ కనపడుతుంది ఇట్లా ఇంక్రిమెంట్ ఆపరేట్. ఎస్. ఎస్. ఇంకేమైనా ఉన్నాయా? అంతేనా? అంతే, థ్యాంక్ యూ. ఓకే, అయితే రేపు కలుద్దాం మళ్ళీ అయితే. బాయ్. Thanks. Bye.